బట్టి మరి యొక్క మంగళవారం దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు మనకు దయచేసిన ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. ఈ దినం ప్రార్థనతో మన కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, మరి యొక్క మంగళవారం సాయంకాలం నీ సన్నిధానంలో మేము చేరి నీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఉదయకాలం నుంచి మా తలంపులు, మా ఆలోచనలు, మా క్రియలు, మా పనులు, మా పనిపాట్లలో, మా ప్రయాణాలలో, మా ప్రయాసలో, మా పరిచర్యలో మీరు మాతో పాటు ఉండి ఈ సాయంకాలం దాకా సజీవ లెక్కలు మమ్మల్ని ఉంచి నీ సన్నిధానంలో మేము ఉండగలగటానికి మీరు మాకు ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. మరి సంఘాన్ని మీరు ప్రేమించి ప్రతి మంగళవారం పరిశుద్ధమైన గ్రంథాన్ని మేము ధ్యానించుకోవటానికి మా ప్రభా ఒక అధ్యాయాన్ని సంపూర్ణంగా చదువుకొని అధ్యాయంలోని పారమార్థిక సత్యాలను ఆ సందర్భాలను బట్టి మా ప్రభా మేము విశదీకరించుకొని మా జీవితాలకు, ఈనాటి జీవితాలకు దానిని అన్వయించుకొని మీ వాక్యానుసారంగా జీవించగలగటానికి మీరు మాకు చూపుతున్న కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. సంఘాన్ని మీరు దీవించి గతించిన సంవత్సరాలన్నింటిలో మీరు చూపిన కృపను బట్టి నీకు వందనాలు. ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, అనుమానాలు, అవమానాల మధ్య మా ప్రభా సంఘాన్ని మీరు నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. మీరు మా పట్ల చూపుతున్న కృపను బట్టి నేను స్తుతిస్తున్నాం. సంఘంలోని ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాల వారీగా ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని ఆ కుటుంబాల్లో కావలసిన క్షేమము, భద్రత, ఆశీర్వాదము, ఆనందాన్ని దయచేయండి. మరి మా తండ్రి, ఎవరైతే బలహీనతో ఉన్నారో, అనారోగ్యంతో ఉన్నారో వారిని మీకు తెలుసు కనుక నా తండ్రి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని వారిని ముట్టి వారికి కావలసిన నీ సహాయాన్ని దయచేయవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం. ఈ సాయంకాల సమయంలో మరి మా తండ్రి దినవృత్తాంతముల గ్రంథం నుండి ఒక అధ్యాయాన్ని, రాజుల చరిత్రలో వారి జీవితాల్లో వారు జీవించిన జీవిత విధానం, వారు నీ వాక్యము పట్ల, నీ భక్తుల పట్ల వారు చేసిన పనులు, మరి మా తండ్రి దానిని బట్టి వారి జీవితాల్లో వారు ఎదుర్కొన్న పరిమాణాలు మా ముందు ఉంచుతూ మమ్మల్ని గద్దిస్తూ మా జీవితాల్లో మేము ఎలా జీవించాలో మీరు మాకు ప్రతి మంగళవారం నేర్పుతున్నందుకు నీకు వందనాలు. పరిశుద్ధమైన గ్రంథం మరి ప్రతి వారి జీవితాన్ని మరి మా తండ్రి పరీక్షించి మేము తెలుసుకోవడానికి మీరు మాకు సమయాలను, సందర్భాలను దయచేస్తున్నందుకు నీకు వందనాలు. ఎక్కువ మంది వచ్చి నీ వాక్యాన్ని విని నీ వాక్య ప్రకారంగా జీవించగలిగిన కృప ప్రతి వారికి దయచేయండి. ఈ సాయంకాలంలో మరి మా తండ్రి మరొకసారి మరి మనైనా ఈ సాయంకాల సమయాన్ని నీ యొక్క చేతిలో పెడుతుండగా వచ్చిన వారిని బట్టి నీకు వందనాలు. మరి మాధ్యమాల ద్వారా వింటున్న వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, ఏ వ్యక్తికి ఎలాంటి వాక్యము, ఎలాంటి సందేశము, ఎలాంటి మా ప్రభా పురికొల్పు అవసరమో అలాంటి నీ యొక్క శ్రేష్టమైన కార్యాలు జరిగించి మా ప్రభా ఈ వాక్య సందేశం ద్వారా ఎవరో ఒకరు వారి జీవితంలో మేలు పొందగలగటానికి కృప చూపించమని, నీ నామము పైకెత్తుకొని నీ కార్యాలు మీరు జరిగించి మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని ప్రాణప్రియుడైన యేసునామాన్ని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. 2వ దినవృత్తాంతముల గ్రంథం. ఈ దినం మనం 2వ దినవృత్తాంతముల గ్రంథం 24వ అధ్యాయాన్ని మనము ధ్యానిస్తున్నాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 24వ అధ్యాయం మొదటి నుండి చివరి దాకా చదువుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 377వ పుట. 2వ దినవృత్తాంతముల గ్రంథం 24వ అధ్యాయము మొదటి నుండి చివరి దాకా చదువుకుందాం. యోవాషు ఏలనారంభించినప్పుడు 7 సంవత్సరముల ఈడుగలవాడై యెరూషలేములో 40 ఏండ్లు ఏలెను. అతని తల్లి బెహర్షెబా కాపురాస్తుడైన జిబ్యా. యాజకుడైన యెహోయాదా బ్రతికిన దినములన్నీయు యోవాషు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. యెహోయాదా అతనికి 2 భార్యలను పెళ్లి చేసెను. అతడు కుమారులను, కుమార్తెలను కనెను. అంతటా యెహోవా మందిరమును బాగు చేయబడనని యోవాషునకు తాత్పర్యము పుట్టెను కనుక అతడు యాజకులను, లేవీయులను సమకూర్చి, మీరు యూదా పట్టణములకు పోయి మీ దేవుని మందిరపు బాగు చేయుటకై ఇశ్రాయేలు అందరి యొద్ద నుండి ధనము ఏటేటా సమకూర్చుచు ఈ కార్యమును మీరు త్వరపెట్టరని వారికి ఆజ్ఞ ఇచ్చెను. వారు దానిని త్వరగా చేయకపోయినందున రాజు ప్రధాన యాజకుడకు యెహోయాదాను పిలిచి, ఆ దుర్మార్గురాలైన అతల్యా కుమారులు దేవుని మందిరమును పాడు చేసి యెహోవా మందిర సంబంధమైన ప్రతిష్టోపకరణములన్నిటిని బయలుదేవత పూజకు ఉపయోగించి సాక్ష్యపు గుడారమును బాగు చేయుటకై యూదాలో నుండి, యెరూషలేము నుండి ఇశ్రాయేలు సమాజము చేత యెహోవా సేవకుడైన మోషే నిర్ణయించిన కానుకను లేవీలతో నీవెందుకు చెప్పి తెప్పించలేదని అడిగెను. కాబట్టి రాజు ఆజ్ఞ చొప్పున వారు ఒక పొట్టెను చేయించి యెహోవా మందిర ద్వారము బయట ఉంచిరి. మరియు దేవుని సేవకుడైన మోషే అరణ్యమందు ఇశ్రాయేలుకు నిర్ణయించిన కానుకలను యెహోవా యొద్దకు జనులు తేవలనని యూదాలను, యెరూషలేములను వారు చాటించిరి. కాగా అధిపతులందరూ, జనులందరూ సంతోషముగా కానుకలను తీసుకొని వచ్చి చాలినంత మట్టుకు పెట్టెలు వేసిరి. లేవీయులు ఆ పెట్టెను రాజు విమర్శించు
రాజు విమర్శించు స్థలమునకు తెచ్చుచూ వచ్చిరి. అందులో ద్రవ్యము విస్తారముగా ఉన్నట్టు కనబడినప్పుడెల్లా రాజు యొక్క ప్రధానమంత్రియు ప్రధాన యాజకుడు నియమించిన పై విచారణ కర్తయు వచ్చి పెట్టెలో ఉన్న ద్రవ్యమును తీసి యథాస్థానమందు దానిని ఉంచుచూ వచ్చిరి. వారి చొప్పున పలుమారు చేయుట చేత విస్తారమైన ద్రవ్యము సమకూర్చబడెను. అప్పుడు రాజును యెహోయాదాను యెహోవా మందిరపు పనిచేయు వారికి దానినిచ్చి యెహోవా మందిరమును బాగుచేటకి కాసేవారిని వడ్లవారిని యెహోవా మందిరాన్ని బలపరచుటకు ఇనుప పని ఇత్తడి పని చేయువారికి కూలికి కుదిర్చిరి. అలాగున్న పనివారు పని జరిగించి సంపూర్తి చేసిరి. వారు దేవుని మందిరమును దాన్ని యథాస్థితికి తెచ్చి దాన్ని బలపరిచిరి. అది సిద్ధమైన తరువాత మిగిలిన ద్రవ్యమును రాజునొద్దకును యెహోయాదా యొద్దకును తీసుకొని రాగా వారు దాని చేత యెహోవా మందిరపు సేవయందు ఉపయోగపడినట్లును దహన బలులను అర్పించటయందు ఉపయోగపడినట్లును ఉపకరణములను గరిటెలను వెండి బంగారు ఉపకరణములను చేయించిరి. యెహోయాదాయున్న అన్ని దినములు యెహోవా మందిరములో దహన బలులు నిత్యమును అర్పింపబడెను. యెహోయాదా దినములు గడిచిన వాడే చనిపోయెను. అతడు చనిపోయినప్పుడు 130 ఏండ్లవాడు. అతడు ఇశ్రాయేలులో దేవుని దృష్టికిని తన ఇంటి వారి దృష్టికిని మంచివాడై ప్రవర్తించెను గనుక జనులు దావీదు పట్టణమందు రాజుల దగ్గర అతనిని పాతిపెట్టిరి. యెహోయాదా చనిపోయిన తర్వాత యూదా అధిపతులు వచ్చి రాజునకు నమస్కరింపగా రాజు వారి మాటను సమ్మతించెను. జనులు తమ పితరుల దేవుడైన యెహోవా మందిరమును విడిచి దేవతా స్తంభములకును విగ్రహములకును పూజ చేసిరి. వారు చేసిన ఈ అపరాధము నిమిత్తము యూదా వారి మీదికిని యెరూషలేము కాపురస్తుల మీదికిని కోపము వచ్చెను. తన వైపునకు వారిని మళ్లించుటకై యెహోవా వారి యొద్దకు ప్రవక్తలను పంపగా ఆ ప్రవక్తలు వారి మీద సాక్ష్యము పలికిరి, కానీ వారు చెవి యొక్కగా ఉండిరి. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడికి యెహోయాదా కుమారుడైన జకర్యా మీదికి రాగా అతడు జనుల ఎదుట నిలబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు. మీరు యెహోవాను విసర్జించితిరి గనుక ఆయన మిమ్మను విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడను అనను. అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణము లోపల రాతివేతల చేత అతనిని చావగొట్టిరి. ఈ ప్రకారము రాజైన యోవాషు జకర్యా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మరిచిన వాడై అతని కుమారుని చంపించెను. అతడు చనిపోవచ్చు యెహోవా దీన్ని దుష్టించి దీనిని విచారంలోనికి తెచ్చును కాక అనను. ఆ సంవత్సర అంతమందు సిరియా సైన్యము యోవాషు మీదికి వచ్చెను. వారు యూదా దేశము మీదను యెరూషలేము మీదికి వచ్చి శేషము లేకుండా జనుల అధిపతులనందరినీ హతము చేసి తాము పట్టుకున్న కొల్ల సొమ్మంతయు దమస్కు రాజునొద్దకు పంపిరి. సిరియనులు చిన్న దండుతో వచ్చినందున యూదావారు తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందుకై యెహోవా వారి చేతికి అతి విస్తారమైన ఆ సైన్యమును అప్పగింపగా యోవాషుకు శిక్ష కలిగెను. వారు యోవాషును విడిచిపోయినప్పుడు అతను మిక్కిలి రోగి అయి ఉండెను. అప్పుడు యాజకుడైన యెహోయాదా కుమారుల ప్రాణహత్య దోషము నిమిత్తము అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతడు పడక మీద ఉండగా అతని చంపిరి. అతడు చనిపోయిన తరువాత జనులు దావీదు పట్టణమందు అతని పాతిపెట్టిరి, కానీ రాజుల సమాధులలో అతనిని పాతిపెట్టలేదు. అతని మీద కుట్ర చేసిన వారు అమ్మోనీయురాలైన షిమాతు కుమారుడగు జాబాదు, మోయాబురాలైన షిమ్రీతు కుమారుడును యెహోజాబాదు అనువారు. అతని కుమారులను గూర్చియు అతని మీద చెప్పబడిన అనేకమైన దేవోక్తులను గూర్చియు అతడు దేవుని మందిరమును బాగు చేయడం గూర్చియు రాజుల సటీక గ్రంథములో వ్రాయబడి ఉన్నది. అతనికి బదులుగా అతని కుమారుడైన అమాత్య రాజాయను. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. మరి యొక్క సాయంకాలం దేవుని వాక్యాన్ని వినగలగటానికి దేవుడు మనకు దయచేసిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, దినవృత్తాంతముల గ్రంథం మొదటి రాజులు సమూయేలు, రెండవ సమూయేలు, మొదటి రాజులు, రెండవ రాజుల దినాలలో జరిగిన వృత్తాంతాలను తిరిగి రాసిన గ్రంథం. ఎందుకు రాశారో నేను మొదటే చెప్పాను. దేవుని సేవకులు వారు బబులోను చెరకు వెళ్ళినప్పుడు వారు అక్కడ దేవునికి మొరపెడుతూ దేవుడు మమ్మల్ని వదిలివేశాడని, దేవుడు వారి పట్ల అబ్రహామునకు ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన నెరవేర్చలేదని దేవుని తప్పుపట్టడం ప్రారంభించారు. దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేక మమ్మల్ని ఇట్లా బబులోనికి పంపించి వేసి మమ్మల్ని బానిసలుగా చేశారు అని ఆ బబులోను చెరలోనికి 70 సంవత్సరాలు బబులోని చెరకు వెళ్ళిన ఇశ్రాయేలు వారు దేవుని మీద తిరగబడి దేవుని మీద సనుగుతూ దేవుని నిందించడం ప్రారంభించారు. ఆ దినాలలో దేవుడు యజ్రాను లేపి ఆ మొదటి సమూయేలు, రెండవ సమూయేలు, మొదటి రాజులు, రెండవ రాజులలో ఇశ్రాయేలుల ప్రజలు చేసిన ద్రోహాన్ని వారికి వివరించడమే ఈ దినవృత్తాంతముల గ్రంథం.
ఈ దినవృత్తాంతం గ్రంథంలో ఇంకొక సరియైన విషయం ఏంటంటే, దేవుడు చాలా మట్టుకు ఇందులో దేవుడు చాలా మట్టుకు ఇశ్రాయేలీయుల రాజులను గురించి రాయలేదు, యూదా రాజులను గురించే రాశాడు దినవృత్తాంతం గ్రంథంలో. ఇశ్రాయేలులు అక్కడక్కడ మనకు ఆహాజు లేకపోతే ఆహాబు వారు కనిపిస్తారు, కానీ చాలా మట్టుకు యూదా రాజులను గురించే రాశారు. అంటే దేవుడు ఏర్పరచుకున్న దావీదు వంశాన్ని గురించే దేవుడు ఇష్టపడ్డాడు. ఇశ్రాయేలును దేవుడు వదిలేశాడు, ఆ 10 గోత్రాలను దేవుడు వదిలేశాడు, వారిని గురించి తెలియజేయడానికి దేవుడు ఇష్టపడడు. తర్వాత ఎజ్రా, నెహేమియా, ఎస్తేరు, తర్వాత మనకున్న ఈ యొక్క విషయాలను గురించి మనము దేవుని యొక్క గ్రంథాలను ఆలోచిస్తే దేవుడు యూదా వారిని గురించి ఆలోచించడం ప్రారంభించాడు. తరువాత కొత్త నిబంధన వచ్చిన తర్వాత యేసు ప్రభు పుట్టకతో అసలు ఇశ్రాయేలును గురించి దేవుడు వదిలేశాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఈ రెండవ దినవృత్తాంతములు 24వ అధ్యాయంలోని జరిగిన సంఘటన వాస్తవానికి 2వ రాజుల గ్రంథం, ఒక్కసారి నాతో పాటి 2వ రాజుల గ్రంథం 11వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 11వ అధ్యాయం 11వ అధ్యాయము చివరి వచనము, 12వ అధ్యాయము 2వ రాజుల గ్రంథం 11వ అధ్యాయము 12వ అధ్యాయంలోని కొన్ని వచనాలలో మనకు ఈ యొక్క వృత్తాంతము మనకు తెలియజేస్తుంది. మరి ఆ అధ్యాయానికి ఈ అధ్యాయానికి మనం కంపేర్ చేసినప్పుడు 2వ రాజుల గ్రంథం 318వ పేజీ, 2వ రాజుల గ్రంథం ఇది 379వ పేజీ. మీ చెయ్యి అలా పెట్టుకొని ఉండండి. 2వ రాజుల గ్రంథం 11వ అధ్యాయం చివరి మాట, యోవాషు ఏలనారంభించినతో అతడు 7 ఏండ్లవాడు. దినవృత్తాంతముల గ్రంథం 24వ అధ్యాయంలో మొట్టమొదటి మాట అదే కనిపిస్తుంది. యోవాషు ఏలనారంభించినప్పుడు అతడు 7 సంవత్సరాల ఈడుగలవాడై ఉండెను. ఈ 12వ అధ్యాయంలో అతనిని గూర్చిన చాలా వివరాలు ఉన్నాయి. కానీ ఒక్క మాట మనము గమనిస్తే, క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా, ఒక్కసారి మనము గమనిస్తే ఆయన 2వ రాజుల గ్రంథం 12వ అధ్యాయంలో 20వ వచనం, 12వ అధ్యాయము 20వ వచనం, అతని సేవకులు లేచి కుట్ర చేసి సిల్లా అను చోటికి పోవు మార్గమందున మిల్లో అను నగరనందు యోవాషును చంపిరి అనుంది. రాజుల గ్రంథములో ఈ రాజును ఎవరో కుట్ర చేసి చంపారు అన్న మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. దీనిని ఇశ్రాయేలీయులు ఒక 200 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలీయులు ఈ గ్రంథాన్ని చదివేటప్పుడు వారు ఒక రాజును కుట్ర చేసి చంపారు. దేవుడు అలవ చేశాడు. మంచి రాజును యోవాషు యెరూషలేము దేవాలయాన్ని కట్టించడానికి పన్ను కలెక్ట్ చేసి తన కోసం వాడుకోకుండా యెరూషలేము దేవాలయాన్ని బాగు చేయడానికి వాడాడు. ఆయన వారి అత్త మామ అయిన యెహోయాదా గారు యాజకుడుగా ఉండి యెరూషలేము దేవాలయాన్ని చక్కగా మరమ్మత్తు చేయించాడు. ఇశ్రాయేలులకు కోపమది. దేవుని పట్టణాన్ని బాగు చేసిన వాడు, దేవుని పట్టణాన్ని బాగు చేసి దేవుని తిరిగి ఇశ్రాయేలు వచ్చి యూదావారు వచ్చి దేవుని ఆరాధించడానికి మందిరాన్ని బాగు చేసిన రాజును వారి సేవకులు కుట్ర చేసి చంపారు అని వారిది ఒక పాయింట్. ఇశ్రాయేలీలు దేవుని మీద తిరగబడటానికి కారణం. దినవృత్తాంతముల గ్రంథంలో ఎందుకు కుట్ర చేశారు, ఎందుకు యోవాషును చంపారో చాలా క్లియర్గా ఉంది. అంటే దేవుడు అన్యాయం చేయడం అసంభవం అండి. ఆ దినాలలో కంటికి కన్ను పంటికి పన్ను. ఆ దినాలలో ఎవరైనా అన్యాయము చేస్తే వెంటనే దేవుడు వారి మీదకి భయంకరమైన శాపం తెస్తాడు. ఈ దినాలలో మనం కృపాయుగంలో ఉన్నాం. ఇది కృపాకాలం. దేవుడు అంటాడు, నేను శిలువ మీద మీ కొరకు నేను చనిపోయేటప్పుడు అన్ని భరించా, అందరినీ క్షమించా. మీరు కృపాయుగంలో ఉన్నారు కనుక మీరు కోరుకున్నట్టు మీకు న్యాయము వెంటనే జరగదు, కానీ మీరు మాత్రం న్యాయంగా జీవించండి. 22వ దినవృత్తాంతముల గ్రంథం 24వ అధ్యాయానికి వద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 24వ అధ్యాయము మొదటి నుండి చదువుకుందాం. క్రీస్తు నందు ప్రేమైన వాళ్ళ ఒక్కసారి 2వ దినవృత్తాంతముల గ్రంథం 24వ అధ్యాయం. మన జీవితంలో దేవుడు మనకు ఎంత ఆశీర్వాదాన్ని దయచేస్తాడు, ఎంత ఆశీర్వాదాన్ని ఆయన ఇవ్వడానికి ఇష్టపడతాడో మనం గమనించాలి. యోవాషు ఏలనారంభించడు 7 సంవత్సరముల ఈడుగలవాడు. యెరూషలేములో 40 ఏండ్లు ఏలెను. 7 ఏండ్లవాడు దేవుని కొరకు జీవించినప్పుడు, 7 ఏండ్లవాడు తన జీవితంలో దేవుని కొరకు జీవించినప్పుడు దేవుడు ఆయనను జాగ్రత్తగా కాపాడాడు. అసలు వారి అమ్మమ్మ వాళ్ళ అన్నలందరినీ చంపేశాడు. వాళ్ళ అమ్మమ్మ అందరినీ చంపేశాడు. వాళ్ళ అత్త వాళ్ళ మామ ఈ కుమారుణ్ణి దాపెట్టారు. మనము 23వ అధ్యాయంలో అదే చూస్తాం.
ఒక్కసారి రెండవ దినవృత్తాంతముల గ్రంథము, ఈ రెండవ దినవృత్తాంతములు 22వ అధ్యాయము గమనించండి. 22వ అధ్యాయము. అరబీలలో కూడా ఉండు దండ విడియు చోటికి వచ్చిన వారు పెద్దవారినందరి చెప్పిరు గనుక యెరూషలేము కాపురస్తులు అతని కడగొట్టు కుమారుడైన అహజ్యానికి బదులుగా రాజును చేసిరి. 2వ అధ్యాయం. అహజ్యా ఏలనారంభించిన 42 ఏళ్ల వాడే యెరూషలేములో 1 సంవత్సరం ఏలెను. అతని తల్లి ఒండ్రి కుమార్తె, అతని పేరు అతల్య. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను గనుక అతడును ఆహాబు సంతతి వారి మార్గములను అనుసరించెను. 10వ వచనం 22:10. అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు చనిపోయినని వినినప్పుడు ఆమె లేచి యూదావారి సంబంధులకు రాజవంశముల అందరినీ హతము చేసెను. అయితే రాజునకు కుమార్తె అయిన యెహోషాబాతు అహజ్యా కుమారుడైన యోవాషు హతులైన రాజకుమారుల నుండి దొంగిలించి అతనిని అతని దాదిని ఒక పడకాటింటిలో ఉంచెను. యెహోరాము రాజకుమార్తె అయిన యెహోయాదా అతని యాజకుని భార్య అయిన యెహోషాబాతు అతల్యాకు కనపడకుండా అతనిని దాచిపెట్టెను. వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ నాన్నమ్మ అందరిని చంపుతుంటే ఒక నెలల పిల్లను ఒక యెహోయాదా అనే ఒక యాజకుడు, అంటే వాళ్ళ మామోతుడు, ఆయన దాపెట్టాడు. ఆయనను 7 ఏళ్ళు ఆయనకు నిండినప్పుడు ఆయనను తీసుకొని వచ్చి రాజుగా చేసి, క్రీస్తు నందు ప్రేమైన వాళ్ళరా, ఆయనను రాజుగా చేసి అక్కడ ఉంచాడండి. మన జీవితాల్లో మనం గమనించాలి. ఒక రాజు యోవాషును గురించి మనము మాట్లాడేటప్పుడు, యోవాషు తన జీవితంలో దేవుని ఎందుకు నమ్మాడు, ఎందుకు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆయనకు తల్లిదండ్రులు లేరు. వాళ్ళ అందరినీ వాళ్ళ నాన్నమ్మ చంపేసింది. అలాంటి పరిస్థితుల్లో వారి మామగారు, వారి అత్తగారు ఈయనను యెరూషలేము ఈయన యెహోయాదా అనే ఆయనను యాజకుడు, దేవుని మందిరంలో యాజకుడు. యెహోయాదా ఇతనిని దాపెట్టి 7 సంవత్సరాలప్పుడు ఆయన రాజుగా డిక్లేర్ చేసి ఆయన చేతికి ఒక గ్రంథాన్ని ఇచ్చి, క్రీస్తు నందు ప్రేమైన వాళ్ళ పోయినసారి మనము ఒక్కసారి గమనిస్తే 23వ అధ్యాయం 23వ అధ్యాయం ఒక్కసారి 23వ అధ్యాయము 29వ వచనం. యెహోయాదా చేసిన, అంటే మామగారు చేసిన పనిని ఒకసారి మీకు జ్ఞాపకం చేయాలి. మరియు 23వ అధ్యాయం 9వ వచనం. మరియు యాజకుడైన యెహోయాదా దేవుని మందిరం ముందు రాజైన దావీదు ఉంచిన బల్లెములను, కేడములను, డాళ్లను శతాధిపతులకు అప్పగించెను. అతడు ఆయుధముల చేత పట్టుకున్న జనులందరినీ మందిరపు కుడివైపు నుండి ఎడం వైపునకు బలిపీఠం ప్రక్కన మందిరం పక్కన రాజు చుట్టూ ఉండెను. అప్పుడు వాడు రాజకుమారుని బయటికి తోడుకొని వచ్చి 7 ఏళ్ల వాడు అతని మీద కిరీటము ఉంచి ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికిచ్చి, అంటే బైబుల్ని ఆయన చేతికిచ్చి అతనికి పట్టాభిషేకము చేసిరి. యెహోయాదాయును అతని కుమారులను అతనిని అభిషేకించి రాజు చిరంజీవి యగునుగా కానీ అరిచిరి. తనకు కుమారులు ఉన్నారు, యెహోయాదాకు కుమారులు ఉన్నారు. కానీ యెహోయాదాకు ఒకటి జ్ఞాపకం ఉంది. ఏంటి? దేవుడు దావీదుతో ప్రమాణం చేశాడు. మిగిలింది ఒకడే, చిన్నవాడు, నెలలవాడు. వాడిని దాపెట్టి 7 సంవత్సరాలకు తనకు కుమారులు ఉన్నారు అనుకునింటే, ఆశపడినింటే వీడిని చంపేసి తన కుమారుని రాజుగా డిక్లేర్ చేసుకుని ఉండొచ్చుగా. బాగా గమనించండి. దేవుని యాజకుడు చేసిన మంచి పని యెహోయాదా. ఆ రాజును దాపెట్టి 7 సంవత్సరాలప్పుడు ఆయన రాజుగా చేశాడు. క్రీస్తు నందు ప్రేమైన వాళ్ళ ఇప్పుడు గమనిద్దాం. 2వ వచనం. యాజకుడైన యెహోయాదా బ్రతికిన దినములన్నీ యోవాషు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించను. అంటే వాళ్ళ మామగారు క్రీస్తు నందు ప్రేమైన వాళ్ళరా, యోవాషు యెహోయాదా శిక్షణ కింద ఉన్నంతకాలం మంచి ప్రవర్తన గలవాడే. ఇది బాగా మనం గమనిస్తే అతని యొక్క వ్యక్తిత్వం, అతని యొక్క ఆలోచన యెహోయాదా చనిపోయిన తర్వాత మనకు కనిపిస్తుంది. చాలాసార్లు కొంతమంది ఉన్నంతకాలం దేవుని యందు భయభక్తులు కలిగినట్లు నటిస్తారు. ఒక్కసారి వారి వ్యక్తిత్వము బయటపడినప్పుడు వారు ఎలాంటి వారో మనకు తెలుసు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ రాసిచ్చాడు, యెహోయాదా బ్రతికినంత కాలం. ఎందుకు? యెహోయాదా యాజకుడు, దేవుని వాక్య ప్రకారంగా కాకుండా ఇంకొకటి చేయడు. అతడు తన ఈ రాజుకు ఆయన మామైన, ఆయనకతడు అల్లుడైన, మేనరికపు అల్లుడైన ఆయన ఒకవేళ దేవునిని వదిలి అక్రమము చేసింటే యెహోయాదా చంపేసేవాడేమో. భయపడి ఆ ముసలి ఆయన మామ ఉండేంత దాకా జాగ్రత్తగా జీవించాడట.
క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మానవుడు మానవునికి భయపడి దేవునికి భక్తి ఉన్నట్టు ప్రవర్తిస్తే, ఈ సత్యాన్ని మనం గమనించాలి. మానవుడు మానవునికి భయపడి దేవుని పట్ల భక్తి ఉన్నట్లు వాళ్ళు నటిస్తే, ఆ మానవుడు చనిపోయిన తర్వాత ఎవరిని చూసి దేవుని మీద భక్తి మనం ప్రకటిస్తున్నామో ఆ వ్యక్తి నీకు దూరమైనప్పుడు నీ వ్యక్తిత్వము బయటపడుతుంది. యోవాషుద అదే అయిందండి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, అందుకే బైబిల్ చాలా ఉంటుంది. యేసు ప్రభుల వారు చాలాసార్లు అన్నాడు, బయటికి నీతిమంతులు కనబడినట్టు, ప్రజలకు నీతిమంతులుగా కనబడినట్టు, నీతిమంతులకు కనపడవలనని పరిసయ్యులను యాజకులను వారు నిలువుటంగిలేసుకుంటారు. వారు మంచి మంచి మాటలు మాట్లాడతారు, కానీ లోపల వారు క్రోధము మరి కక్షలతో విభేదాలతో నిండి ఉంటారు. అందుకే యేసుప్రభు అన్నాడు, వీరందరూ సున్నము కొట్టిన సమాధులు. క్రీస్తునందు ప్రేమైన యోవాషు సున్నము కొట్టిన సమాధి. తను యెహోయాదా ఉన్నంతకాలం, అంటే తన మామగారు ఉన్నంతకాలం, పెద్ద ఆయన ఉన్నంతకాలం, నాన్నలు లేరు, చిన్నప్పటి నుంచి పెంచాడని భయమో భక్తో తెలీదు. వాక్యం అంటుంది ఆయన బతికినంతకాలం. 3వ వచనం, యెహోయాదా అతనికి 2 భార్యలను పెళ్లి చేశాను. జాగ్రత్తగా వినాలి. ఎందుకు చేసింటాడు? ఇప్పుడు దావీదు సంతానంలో ఒకడే బతికాడు. ఒకవేళ ఈయనకు పెళ్లి చేస్తే, 1-2 పిల్లలు పుడితే, ఎవరన్నా వాళ్ళని చంపేస్తే మళ్ళా దేవుని యొక్క ప్రణాళికలు చెదిపోతాయి. ఇప్పుడు మిగిలిన వాడు యోవాషు ఒక్కడే. యోవాషుకి ఏమన్నా చచ్చిపోతే, ఆయనకు మొదటి భార్యతో పెళ్లి చేసిన తర్వాత పిల్లలు కావచ్చు అనుకుంటున్నా నేను. అంటే తన సంతానంలో కొంతమంది ఉండాలా, కొంతమంది మగ పిల్లలు ఉండాలా. దేవుడు దావీదుకు చేసిన వాగ్దానం నెరవేరాలని కాబోలు ఆయన 2 పెళ్లి, అతడు కుమార్తెలను కనెను అన్నది ఇక్కడ. అంటే జాగ్రత్త తీసుకున్నాడు. అక్కడ వారు చూస్తుండగా వాళ్ళ అత్త తన బావమరిది పిల్లలను చంపేశాడు. ఒక్కడిని దాపెట్టి రాజుగా చేశాడు. ఒకవేళ రేపొద్దున అతల్య మళ్ళీ పిల్లలను చంపేస్తుందేమో అని ఈ యెషయాకు యోవాషునకు 2 పెళ్లిళ్ళు చేశాడు. అతడు కుమార్తెలను కనెను. 4వ వచనం, అంతటా యెహోవా మందిరమును బాగు చేయవలని యోవాషునకు తాత్పర్యము పుట్టెను గనుక. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, బహుశా మరి తన జీవితంలో ఆ కాలంలో ప్రజలు దేవుని మందిరాన్ని గురించి పట్టించుకునేవారు కాదు. అక్కడ ఉన్న యాజకులను రాజు పట్టించుకునేవాడు కాదు. అక్కడ ఉన్న మందిరపు సేవను రాజు పట్టించుకునేవాడు కాదు. ప్రజలు వారి జీవితంలో నిజమైన దేవుడైన యెహోవా అంటే వారికి ఇష్టం లేకుండా చేశారు. ఇంటిలో ఏమో రాజైన యెహోరామునకు, అంటే ఇప్పుడు యోవాషు వాళ్ళ తాత యెహోరామునకు దేవుడు అంటే ఇష్టం లేదు. ఎందుకు? ఆయన ఆహాబు కుమార్తె అయిన అతల్యాను పెళ్లి చేసుకున్నాడు. ఆమె భయంకరమైన బబులోను దేవతను పూజించేదే. ఆమె ఇశ్రాయేలు సామ్రాజ్యం ఎలా దేవునిని వదిలి వారు విగ్రహాలకు పూజ చేస్తున్నారో అలా యూదా సామ్రాజ్యాన్ని కూడా నాశనం చేసింది. ఇశ్రాయేలులకు ఎందుకు బలి, ఎందుకు ఇశ్రాయేలులకు ఎందుకు యెహోవా దేవుణ్ణి వదిలి ఇంకొక దేవతలను ఎందుకు వారు అంతగా ఇష్టపడేవారు? ఇశ్రాయేలు దేవుని 10 ఆజ్ఞలు వారకు పోలీస్ వాళ్ళకు ఉన్న రూల్స్ ప్రకారంగా అనమాట, మన కాన్స్టిట్యూషన్ ప్రకారంగా. ఇశ్రాయేలీయులలో బాగా జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలీయులకు 10 ఆజ్ఞలు వాళ్ళకు కాన్స్టిట్యూషన్ మాదిరి. అందులో 3 దేవుని గురించి ఉన్నాయి, వదిలేయండి. తరువాత ఉన్నది నీ దేవుడైన యెహోవా, నీ తల్లిదండ్రులను ప్రేమించాలి, నీ పొరుగువాని మీద నీవు నింద మోపకూడదు, నీ పొరుగువాని ఏది ఆశించకూడదు, నీ పొరుగువాని భార్యను నువ్వు ఆశపడకూడదు, నీ పొరుగువాని దాసినైనను ఎద్దైనను గాడిదైనను నీవు దేనిని ఆశించకూడదు, నీ పొరుగువాని మీద నింద మోపకూడదు. ఇవన్నీ 10 ఆజ్ఞల్లో ఉన్నాయి కదా. ఎగ్జాక్ట్లీ దానికి ఆపోజిట్ సిరియా దేవతలు బబులోను దేవతల వారు రాసుకున్నారు. ఏమని? నీ పొరుగువాని చంపొచ్చు, నీ పొరుగువాని భార్యతో నువ్వు వ్యభిచారం చేయొచ్చు, నీ పొరుగువాని దౌర్జన్యంగా చేయొచ్చు. ఇశ్రాయేలీయుల దేవుని ఎందుకు వదిలేశారు? దే వాంట్ ఫ్రీడమ్. వారికి స్వేచ్ఛ కావాలి,
వారి శారీరక కోరికలు ఇశ్రాయేలు దేవుణ్ణి నమ్ముకుంటే వారికి జరగవండి. అందుకోసము ఇశ్రాయేలుడు ఎప్పుడు చూసినా అశ్షారోతు దేవి అంటే క్రీస్తునందు ప్రేమైన వలన ఆమె భయంకరమైన వ్యభిచార దేవత. అక్కడికి వెళ్ళిన వారికి అసలు ఎలాంటి కట్టుదిట్టాలు ఉండవట. ఆమె దగ్గరికి వెళ్ళిన వారు భార్యాభర్తలు విడిపోవాలంట. అంటే భార్యాభర్తలు ఎవరికో తెలియదట. అంత భయంకరమైన వ్యభిచారం చేసేవారట. అందుకే ఇశ్రాయేలుకు చాలా నచ్చారండి దేవతలు. ఇక్కడ ఇశ్రాయేలు దేవుడు ఏమంటాడండి? ఇశ్రాయేలు దేవుడు మీ పొరుగువాడిని ముట్టుకోకూడదు, నీ పొరుగువాడి మీద కన్ను పడకూడదు, నీ పొరుగువాడి దగ్గర దేనిని ఆశించకూడదు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళని గమనించండి. అందుకే ఎప్పుడైతే యోవాషు తన జీవితంలో వాళ్ళ మామగారు అక్కడ తనకు చేసిన మంచి కార్యాలను బట్టి వాళ్ళ మామ పనిచేస్తున్న ఆ దేవాలయాన్ని, సొలొమోను కట్టించిన దేవాలయాన్ని మరమ్మత్తు చేయాలనుకుంటారు. బాగా గమనించండి 5వ వచనం. అతడు యాజకులను లేవీలను సమకూర్చి, మీరు యూదా పట్టణములకు పోయి మీ దేవుని మందిరము బాగుచేయడకై ఇశ్రాయేలు యొద్ద నుండి ధనమును ఏటేటా సమకూర్చుచు ఈ కార్యమును మీరు తలపెట్టవాలని వారికి ఆజ్ఞ ఇచ్చను. వారు దానిని త్వరగా చేయకపోయినందు. రెండవ రాజుల గ్రంథం 12వ అధ్యాయంలో మనం గమనిస్తే ఈ యాజకులు పట్టణాలకు పోయి క్రీస్తునందు ప్రేమైన వాళ్ళన వారు ధనాన్ని తీసుకొని వచ్చి ఆ ధనాన్ని వాళ్ళ కోసం వాడుకున్నారు. యెహోవా మందిరాన్ని బాగు చేయడానికి వాళ్ళు ఒక్కసారి నాతో పాటు 2వ రాజుల గ్రంథం 12వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 12వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనం. యోవాషు యాజకులను పిలిపించి యెహోవా మందిరంలోనికి తేబడు ప్రతిష్ఠిత వస్తువులు విలువను అనగా జనసంఖ్య దాఖలా చేయబడిన జనులు తెచ్చిన ద్రవ్యమును వంతు చొప్పున ప్రతి మనిషికి నిర్ణయమైన ద్రవ్యమును స్వేచ్ఛ చేత ఎవరైనా యెహోవా మందిరమునికి తెచ్చిన ద్రవ్యమును యాజకులలో ఒక్కొక్కడు తనకు నెలవైన వారి యొద్ద తీసుకొని మందిరము ఎచ్చెచ్చట శిథిలమైపున్నదో అచ్చటల్లా దాన్ని బాగు చేయమని ఆజ్ఞ ఇచ్చెను. అయితే యోవాషు ఏలుబడిలో 23వ సంవత్సరం వరకు యాజకులు మందిరము యొక్క శిథిలమైన స్థలమును బాగు చేయకయే ఉండిరి. ఎప్పుడయ్యాడండి ఆయన? 7 సంవత్సరాలు ఉన్నప్పుడు రాజయ్యాడు. 7 సంవత్సరాలప్పుడు రాజయ్యాడు. ఇప్పుడు రాజు 7 సంవత్సరాలకు రాజైన తర్వాత క్రీస్తునందు ప్రేమితే అయితే యోవాషు ఏలుబడిలో 23 సంవత్సరాలు. అంటే ఆలోచించండి, 7వ సంవత్సరం రాజు చెప్పాడు. చిన్న పిల్ల బాలుడు కదా, బాలుడు 7వ సంవత్సరం చెప్తే ఆయన ఏడుబడిలో 23, ఆయనకు 30 సంవత్సరాలు వచ్చేదాకా క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా ఈ డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు కానీ మందిరాన్ని బాగు చేయలేదండి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా యాజకుడైన యెహోయాదా వాళ్ళ మామగారు ముసలుడైపోయాడు. రాజు దగ్గర పోయి చెప్పాడు, ఇట్లా కాదయ్యా, తెమ్మంటే ఎవడు లెక్కలు లేవు. మన జీవితంలో మందిరానికి జనులు తెచ్చిన డబ్బులో ఆలయమును రిపేర్ చేయాలనుకోవడం మంచి సంగతే. కానీ యోవాషు పాలించిన 23వ సంవత్సరం వరకు ఆ పని ప్రారంభం కాలేదంటే యోవాషు తెచ్చిన డబ్బును వాళ్ళు తెస్తున్నారా లేదా అన్న అవగాహన కూడా లేదండి. వాళ్ళ మామ మంచి కోసం, వాళ్ళ మామ పేర మంచి పేరు రావాలని యెహోయాదా ఆయనను దాపెట్టి రాజుని చేశాడని ఆయన ఆలయంలో ఆయన పరిచర్య చేస్తున్నాడని ఆయన మంచి కోసం ఆలోచించాడే కానీ నాట్ విత్ ఎ గుడ్ మైండ్ ఆఫ్ డూయింగ్ ఎ గుడ్ వర్క్ ఇన్ చర్చ్. సంఘంలో చాలామంది గమనించండి, క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా ఈ పని యాజకుల చేతిలో చేయాలని ఆయన ఇష్టపడ్డాడు. అంటే యాజకులు మంచి పని చేస్తారు. అక్కడ 23 సంవత్సరాలు వారు ఆ డబ్బును తీసుకున్నారు కానీ ఆలయాన్ని చేయలేదండి. ఇప్పుడు 2 వృత్తాంతములు 24 వద్దాం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా 5వ వచనం చివరి మాట. వారు దానిని త్వరగా చేయకపోయినందున రాజు ప్రధాన యాజకుడకు యెహోయాదాను పిలిచి, అంటే వాళ్ళ మామను పిలిచి, ఆ దుర్మార్గురాలైన అతల్య ఈ రాజుకి ఏమవుతుందండి? అత్త కాదు,
నాన్న 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 నాన్నకే ఆమె అత్త అమ్మమ్మ అవుతుంది, నాన్నమ్మ అవుతుంది. యెహోయాదాకు అత్త అవుతుంది. ఏమంటాడు ఒకసారి గమనించండి. దుర్మార్గురాలైన అతల్య కుమారులు దేవుని మందిరమును పాడు చేసి యెహోవా మందిర సంబంధమైన ప్రతిష్టోపకరణములన్నిటినీ బయలుదేవత పూజకు ఉపయోగించిరి. సాక్ష్యపు గుడారమును బాగు చేయుటకై యాజకులు యూదాలో నుండి యెరూషలేము నుండి ఇశ్రాయేలు సమాజం యెహోవా సేవకుడైన మోషే నిర్ణయించే కానుకను లేవీలతో నీవెందుకు తెప్పించలేదని అడిగెను. కాబట్టి రాజు ఆజ్ఞ చొప్పున వారు ఒక పెట్టెను చేయించి యెహోవా మందిర ద్వారమున బయట ఉంచిరి. యెహోయాదా అన్నాడు, అయ్యా నువ్వు చెప్పి నా దగ్గర ఉన్న యాజకులను పంపావు, వాళ్ళు పోయారు, రాలేదయ్యా. డబ్బులు తీసుకొని అట్లే వెళ్ళిపోయారా? కలెక్ట్ అయితే చేశారు, మందిరానికి అయితే రాలేదయ్యా. నువ్వు రాజువు, నువ్వు ఆజ్ఞ ఇచ్చావు. ఇప్పుడు ఒక పని చేద్దాం, ఒక పెద్ద పెట్టె చేసి ఆ పెట్టెను మందిరం దగ్గర పెట్టి మందిరానికి విజిట్ చేసేకి వచ్చిన వాళ్ళు దానిలో డబ్బు వేసి. ఎందుకు? ద్వితీయోపదేశ కాండంలో దేవుడు వారికి ఒక మాట చెప్పాడు. ఇశ్రాయేలులకు ఒక కట్టడం ఉంది. వారు సంవత్సరానికి ఒకసారైనా దేవాలయాన్ని వాళ్ళు ఫ్యామిలీస్తో విజిట్ చేస్తారు. సంవత్సరం అంతా వారింటిలో ఒక పెట్టెను పెట్టుకొని అది దేవునికి ప్రతిష్ఠితమైన సొమ్మని అందులో వేస్తారట. వారు బయలుదేరేటప్పుడు ఆ డబ్బు మొత్తం తీసుకొని వచ్చి దేవుని మందిరంలో ఉన్న ఈ పెట్టెలో వేసేవారు. యెహోయాదా అన్నాడు, ఇంకా చిన్న చిన్న యాజకులను పంపేది వద్దు, నీ సేవకులు వారు 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 దేవుడి సొమ్మును తినడం నేర్చుకున్నారు. కాబట్టి ఒక పని చేద్దాం, ఒక పెట్టెను పెడదాం. పెట్టెను పెట్టి దాంట్లో వచ్చిన డబ్బును చూడండి ఒక్కసారి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, 11వ వచనం, లేవీలు ఆ పెట్టెను రాజు విమర్శించు స్థలమునకు తెచ్చి వచ్చిరి. అంటే రాజు యొక్క కంట్రోల్లో ఉన్న ప్లేస్లో పెట్టారు. అంటే దే ఆర్ నాట్ బిలీవింగ్ ఎనీవన్. అందులో ద్రవ్యము విస్తారముగా ఉన్నట్టు కనిపడినలా రాజు యొక్క ప్రధానమంత్రియు ప్రధాన యాజకుడు నియమించిన పై విచారణకర్తయు వచ్చి పెట్టెలో ఉన్న ద్రవ్యము తీసి యథాస్థానమందు దానిని ఉంచుచూ వచ్చిరి. వారి చొప్పున పలుమారు చేట చేత విస్తారమైన ద్రవ్యము సమకూర్చబడెను. అప్పుడు రాజును యెహోయాదాను యెహోవా మందిరపు పనిచేయు వారికి దానినిచ్చి యెహోవా మందిరమును బాగు చేయటకే కాసేవారిని వడ్లవారిని యెహోవా మందిరాన్ని బలపరచుటకు ఇనుప పని ఇత్తడి పని చేయువారికి కూలికి ఇచ్చుచూ వచ్చిరే. వాట్ డస్ ఇట్ సేస్? దేవుని మందిరము కట్టించాలి అన్న ఆశ మంచిదే, కానీ తను యథార్థంగా హృదయపూర్వకంగా మందిరాన్ని బాగు చేయాలని లేదండి. 23 సంవత్సరాలు దాని గురించి ఆలోచించలే. ఆర్డర్ ఇచ్చినాడు, గప్చుకున్నాడు. ఆయన ఆర్డర్ వల్ల చాలామంది బాగుపడ్డారు. కానీ ఎప్పుడైతే యెహోయాదా ఆయన దగ్గరికి పోయి చెప్పాడు, వాళ్ళ మామగారు, నువ్వు చెప్పినావు, వాళ్ళు డబ్బులు తీసుకొని వెళ్ళిపోతున్నారు, ఏం చేద్దాం మామ అని అడిగిండొచ్చు. మందిరం ముందు డబ్బు పెడదాం, ఎవరు డబ్బులు ఇవ్వాల్సిన పనిలే, ఆ డబ్బులు తీసుకొని వచ్చి మందిరపు పెట్టెలో వేయాలి. వాక్యం అంటుంది, రాజును యెహోయాదాయను ప్రధాన యాజకుడు ఆ డబ్బును తీసుకొని వారే కూలి పనికి. ఎవరు? దే ఆర్ నాట్ ట్రస్టింగ్ ఎనీవన్. ఆ దినాలలో కూడా యేసు ప్రభు సమయంలో కూడా డబ్బును, దేవుని మందిరపు డబ్బును దొంగలించే యూదాలు ఉన్నారండి. జీవితంలో జాగ్రత్తగా ఉండాలి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, వారు ఆ డబ్బు అంతా అయిన తర్వాత ఆ దేవుని మందిరములో ఉన్న పాత్రలు చాలా చెడిపోయాయి, పాతబడిపోయాయి. మిగిలిన డబ్బును యెహోవా మందిరాన్ని బాగు చేశాడు. యెహోవా మందిరాన్ని బాగు చేయించాడు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా యెహోవా మందిరాన్ని బాగు చేయించాడు. మిగిలిన డబ్బుతో దేవుని సన్నిధానంలో కావలసిన ఈ చూడండి ఒక్కసారి 14వ వచనం, అది సిద్ధమైన తరువాత మిగిలిన ద్రవ్యము రాజునొద్దకును యెహోయా యొద్దకును తీసుకొని రాగా వారు దాని చేత యెహోవా మందిరపు సేవయందు ఉపయోగపడినట్లును దహన బలులను అర్పించుటకు ఉపయోగపడినట్లును ఉపకరణములను, గరిటెలను, వెండి బంగారు ఉపకరణములను చేయించిరే. క్రీస్తునందు ఒక్కొక్క సంఘములో ఎంతమంది ఉన్నా ఒక్క యెహోయాదా లాంటి వాడు ఉంటే దేవాలయాలు బాగుపడతాయండి. ఒక్క యెహోయాదా, బాగా గమనించండి, ఒక్క యెహోయాదా వల్ల దేవుని మందిరం బాగైంది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆలయ నిర్మాణం వాస్తవానికి 959వ సంవత్సరం క్రీస్తు పూర్వం 959 యోవాషు పరిపాలనలో 959లో బాగినట్టు మనం గమనిస్తాం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, 24వ అధ్యాయము 15వ వచనం, యెహోయాదా
దినములు గడిచిన వృద్ధుడై చనిపోయెను. ఇప్పుడు ఒరిజినాలిటీ బయటపడుతుంది. వెన్ సంబడి ఈజ్ వాచింగ్ వాట్ యు ఆర్, వెన్ సంబడి ఈజ్ నాట్ అవైలబుల్ వాట్ యు ఆర్. ఇది దేవుడు నీకు చెప్పాలనుకుంటున్నాడు. గుడిలో ఉన్నప్పుడు, లేకపోతే కొంతమంది వాచ్ చేస్తున్నప్పుడు నువ్వు ఎట్లా బిహేవ్ చేస్తున్నావు, వారు లేనప్పుడు, వారు నీ మధ్య లేనప్పుడు వారిని గురించి నువ్వు ఎప్పుడు మాట్లాడుతున్నావు. చాలామంది ఏమనుకుంటారంటే ఎవడు గమనించడని. మీ జీవితంలో మీరు గుర్తుంచుకోవాలి. 139వ కీర్తన, నీ యొద్ద నుండి నేను ఎక్కడికి పోతానయ్యా అంటాడు దావీదు. నేను ఆకాశంలోకి ఎక్కిపోతే అక్కడ నువ్వు ఉన్నావు, నేను సముద్ర అగాధములో దిగిపోయినా అక్కడ ఉన్నా. నువ్వు ఆకాశంలో ఎక్కిపోలేవు, సముద్ర దిగంతంలోకి దిగిపోలేవు, అక్కడ దిగిపోయినా అక్కడ ఉన్నవాడు. నీవు భూమి మీద ఉండి నీ రూమ్లో కూర్చొని మాట్లాడుతుంటే దేవుడు వినడా? అందుకే దావీదు చాలా జాగ్రత్త పడతాడు. తన జీవితంలో తన మాటలను కట్టుదిట్టం చేసుకుంటాడు. చాలామంది చాలా చాలా ఫ్రీగా మాట్లాడతారండి వేరే వాళ్ళ గురించి, ఎవడు చూడడం లేదనుకుంటాడు. ఒక వ్యక్తి, బాగా వినండి, ఒక వ్యక్తి యెహోయాదాలాగా ఉండాలి అంటే తన జీవితంలో యెహోయాదాను ఎందుకు దేవుడు ఇంతగా ఆశీర్వదించి 130 సంవత్సరాల ఆ దినాల్లో బతికించాడు. ఆయన తన జీవితంలో, బాగా గమనించండి, అందరూ చంపుకుంటున్నారు. తన అత్తతో తను చేయగలిపి, బాగా వినండి, తను దేవుని ప్రధాన యాజకుడు దేవుని మందిరంలో, తన అత్తతో చేయగలిపి, తనకు పిల్లలు ఉన్నారండి. ఆ పిల్లల్లో ఒకరిని రాజు చేసింటే ఎందుకు చేయలేదు? దేవుడు నీ కడుపున పుట్టినవాడు సింహాసనం మీద ఉండక మానడని దేవుడైన యెహోవా దావీదునకు సెలవిచ్చాడు. ఆ మాట నెరవేర్పు కొరకు యెహోయాదా తాపత్రయపడ్డాడండి. ఈయన రాజవంశం కాదు యెహోయాదా, సామాన్య మానవుడు, దేవునికి యాజకుడు, లేవి కుటుంబం నుంచి వచ్చినవాడు. గమనించండి 15వ అధ్యాయం, అతడు చనిపోయినప్పుడు 130 ఏండ్ల వాడు. అతడు ఇశ్రాయేలు దేవుని దృష్టికిని తన ఇంటి వారి దృష్టికిని మంచివాడై ప్రవర్తించను గనుక జనులు దావీదు పట్టణమందు రాజుల దగ్గర అతనిని పాతిపెట్టిరి. గమనిస్తున్నారా? రాజులకు సపరేట్ ప్లేస్ ఉందండి. దావీదు పట్టణం అంటే బెత్లెహేములో ఇప్పటికి కూడా ఉంది. అక్కడ కేవలం రాజులు మాత్రమే పెడతారు. ఆసాను అక్కడ పెట్టలే. ఆసాను దేవుని యందు భయభక్తులు లేకుండా కురుపుతో చచ్చిపోయాడని అక్కడ పెట్టలే. ఇప్పుడు మీరు గమనిస్తారు, యోవాసు చచ్చిపోతాడు, ఆయన కూడా అక్కడ పెట్టలే. ఈయన రాజు కాదండి. రాజు కాకపోయినా దేవుడు అతనికి ఇచ్చిన ధన్యతను గమనించండి. ఇఫ్ యు ఆర్, బాగా గమనించండి, నీ జీవితంలో నీవు దేవుని యందు యెహోయాదా మాదిరి యథార్థంగా ఉంటే చచ్చిపోయిన తరువాత రాజుల యొద్ద సమాధి, పరలోకములో దేవుని యొద్దుట ఘనతండి. జీవితంలో మన జీవితాలు చాలా చిన్నవి. మన జీవితాల్లో మనం జీవించిన జీవితంలో యెహోయాదా మాదిరి 130 సంవత్సరాలు జీవించాడు. కేవలము దావీదుకు దేవుడు ఇచ్చిన మాటను నెరవేర్చి ఒక మాట నెరవేర్చడానికి మన జీవితాల్లో మనం ఎంత యథార్థంగా దేవునితో ఉన్నామో గమనించండి. దెర్ వాజ్ ఎ ఛాన్స్ ఫర్ హిమ్. తప్పకుండా ఛాన్స్ ఉందండి. కానీ దేవుని మాట నెరవేర్చడానికి వారు ఇశ్రాయేలీలు కనానుకు ప్రయాణమై వెళ్తుంటే మోషే 10 ఆజ్ఞలు తీసుకొని వచ్చినప్పుడు వారు దూడను చేసుకొని దానికి మొక్కుతుంటే దేవుడు మోషేకు ఒక ఆఫర్ ఇస్తాడు. ఒక్క నిమిషంలో ఇశ్రాయేలును చంపేస్తా, నీ కడుపున పెట్టిన 2 కుమారులను నేను జనాంగాన్ని చేసి వాళ్ళని ఇశ్రాయేలు అని అంటాడు. మోషే ఒప్పుకోడండి. ఏమంటాడో తెలుసా? నీకు చేత కాకుండా నువ్వు అడవికి తీసుకొని వచ్చి నువ్వు ఇశ్రాయేలు లక్షల కొలది ఇశ్రాయేలు చంపేశావని చెప్పి నిన్ను గురించి చెడ్డగా అనుకుంటారా? అది నాకు ఇష్టం లేదయ్యా. అదండి భక్తి అంటే. పీపుల్ షుడ్ నాట్ మాక్ అట్ హిస్ గాడ్. నీకు శక్తి లేకుండా నీవు వారిని నడిపించలేక వారిని చంపేశాను అంటారయ్యా. నా కొడుకును పక్కన పెట్టు, జనాంగం తప్పకుండా నువ్వు చెప్పిన వాగ్దాన భూమికి వెళ్ళాలి. నాయకుడు అన్నవాడు, తనను నాయకుడుగా చేసిన దేవుణ్ణి, జాగ్రత్తగా వినండి, నాయకుడు అన్నవాడు తనను నాయకుడుగా చేసిన దేవుణ్ణి ఘనపరచడానికే ఇష్టపడాలి. ఏ నాయకుడైతే తన జీవితంలో నాయకుడిగా చేసిన తర్వాత తనను తాను మెచ్చుకోవడానికి, ప్రజలు తనను మెచ్చుకొని చుండగా చేసిన వాడిని మరిచిపోయి చేయబడిన వాడు ఆనందిస్తూ ఉంటే దేవుడు దాన్ని మెచ్చడండి. గమనించండి, బైబిల్లో చూడండి, ఎక్కడన్నా చూడండి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, 17వ వచనం, యెహోయాదా చనిపోయిన తరువాత యూదా అధిపతులు వచ్చి, ఏం కావాలండి వారికి? చెప్పండి, ఏం కావాలా? ఏంది సార్ మీరు ఇశ్రాయేలు దేవుని పట్టుకొని ఇన్ని రోజులు ఆ ముసలాయన ఉన్నాడు కాబట్టి, యెహోయాదా ఉన్నాడు కాబట్టి ఆయన కోప్పడి భయపడి
నువ్వు రాజుగా చేస్తాడని ఆయనతో ఉన్నావు, ఇంకా చాలు సార్. ఇప్పుడు నీకు 30 సంవత్సరాలు వచ్చాయి, పక్కనికి రండి, అశ్షారోత్ దేవత దగ్గరికి రండి, లైఫ్ ఎంజాయ్ చేయండి. ఈ లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. చూడండి, వాళ్ళు చూడండి, పెద్దలు వచ్చి యెహోయాదా చనిపోయిన తర్వాత యూదా అధిపతులు వచ్చి రాజునకు నమస్కరింపగా రాజు వాటి మాటకు అవునా పోదామా. ఆలోచించండి. ఎప్పుడైతే వెన్ యు ఆర్ వీక్ ఇన్ యువర్ మైండ్, ఎప్పుడైతే నీ మనస్సు దేవుని పట్ల, దేవునిని గురించి ఆలోచించకుండా ఉంటే, వెన్ యువర్ మైండ్ ఈస్ నాట్ థింకింగ్ అబౌట్ యువర్ గాడ్, సాటన్ విల్ క్యాప్చర్ యూ. నీ మనసులో దేవుని గురించి నీవు ఆలోచించకుండా ఉంటే, దేవుని గురించిన భయం ఒక్క నిమిషము నీవు మర్చిపోతే, నీవు సాతానునకు సమ్మతిస్తావు. వాక్యం అదే చెప్తుంది. వారి పెద్దలకు సమ్మతించను, జనులు తమ పితరుల దేవుడైన యెహోవా మందిరమును విడిచి దేవతా స్తంభములకును విగ్రహములకును పూజ చేసిరి. ఆలోచిస్తున్నారా? ఒక సైడ్ ఏమో, వన్ సైడ్ దేవుడి మందిరాన్ని బాగు చేశాడు, వాళ్ళ మామ మెచ్చుకొని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని రాజుగా చేసిన దానికి సంతోషించి చచ్చిపోయాడండి. ద మూమెంట్ వాళ్ళ అంకులు చనిపోయిన వెంటనే ఒరిజినాలిటీ బయటపడింది. యెహోవా మందిరమును విడిచి పూజ వారు చేసిన ఈ అపరాధము నిమిత్తము యూదా వారి మీదికి, యెరూషలేము కాపురస్తుల మీదికి దేవుని కోపం. ఎందుకు వస్తుందండి దేవుని కోపము? క్రీస్తునందు ప్రేమైన వలన ఒక్కసారి నాతో పాటి 2వ దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయం. మీరు జీవితంలో ఇది రూల్ అండి. ఈనాటికి ఇదే రూలు. మీ దగ్గర బైబుల్ ఉంటే నేను అండర్లైన్ చేసుకోండి, మీరు అండర్లైన్ చేసుకోండి. నేను రోజుకొక్కసారి నాకు చదువుతా. మీరు ఇది రెగ్యులర్గా చదవండి. పాపము చేయడానికి భయం అవుతుంది. 2వ దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయము 2వ వచనం. ఆసా, యూదావారులారా, బెన్యామీనులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షము వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన, ఇదేనండి ఇది గోల్డెన్ రూల్ అండి. జీవితంలో మీరు గమనించండి. మీరు ఆయనను అనుసరించిన మొదట ఏముంది? మీరు ఆయన పక్షము వారైన ఎడల. ఇఫ్ యు ఆర్ అట్ ద గాడ్ సైడ్, అంటే దేవుని యుద్ధంలో దేవుని కొరకు పనిచేసేవారై మీరు ఆయన పక్షమండి. మీరు ఆయన పక్షము వారైతే ఆయన మీ పక్షంలో ఉంటాడు. ఒక్కసారి మీరు ఆయన పక్షంలో ఉంటే నెక్స్ట్ మాట అంటాడు, ఆయన యొద్ద విచారణ ఏమన్నా అడగండి, ఆయన ప్రత్యుత్తరం ఇస్తాడు. విచారణ అంటే ప్రార్థన. ఆయన పక్షము లేకుండా మనము ప్రార్థన చేస్తే వాక్యం అంటుంది ఆయన ప్రత్యక్షము కాడు. 3వ మాట అంటది, మీరు ఆయనను విసర్జించిన ఎడల. దిస్ ఈజ్ అ గోల్డెన్ రూల్ టిల్ హీ కమ్స్ అండి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చేదాకా ఇదే గోల్డెన్ రూల్. జీవితంలో ప్రతిరోజు ఇది ఒక్కసారైనా చదువుకోండి, పాపము నుండి దూరం అయిపోతాం. భయం వస్తుంది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, చూడండి 18వ వచనం. తన వైపునకు వారిని మళ్లించుటకు యెహోవా వారి యొద్దకు ప్రవక్త. దేవుడు ఎంత మంచి చూడండి. వదిలేస్తాను అని చెప్పిన వాడు వదిలేయాలి కదా. దేవుడు ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాడు. ప్రవక్తలు వారి మీద సాక్ష్యము పలికిరి, కానీ వారి చెవు యొగ్గక ఉండిరి. ఒక భక్తుడు అంటారు, వెన్ యు ఆర్ ఇన్ ఎక్స్టసీ, మంచి సౌండ్ కదా, మామూలుగా క్లబ్బుల్లో పబ్బుల్లో గట్టిగా పెడతారు. ఎందుకండి? వాయిస్ క్లబ్బుల్లో కానీ పబ్బుల్లో కానీ చెవులు పగిలివి అంతా ఒకడొకడు మాట్లాడుకుంటే వినకూడదు. ఎందుకండి అంత గట్టిగా? ఒక అతను అన్నాడు, ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఇస్ రైట్ ఆర్ రాంగ్. ఇంటి దగ్గర నుంచి భార్య వచ్చి యాడున్నామంటే ఆమె మాట్లాడే మాటలు కూడా చెవులోకి పోవట. వేరే వాడు వచ్చి నువ్వు తప్పు చేస్తున్నావంటే కూడా నీ చెవుల్లోకి జొక్కవట. ఎందుకు? సౌండ్ అంత గొప్పగా ఉంటుంది. క్రీస్తునందు ప్రేమ వల్ల చాలామంది మనం జారుబండ మీద ఉన్నామండి. డైరెక్ట్గా జారుబండ నరకానికి పడుతుంది, కానీ మనం వినలేం. ఎందుకంట? వారు చెవి యొగ్గక విండిదే. వినుట వలన విశ్వాసము కలుగును, అది దేవుని కూర్చిన మాట అయి ఉండవలను. గమనించండి, వినుట వలన విశ్వాసము కలుగును. చాలామందికి వినడానికి ఇష్టంలే, దేవుని మాటలు వినడానికి ఇష్టంలే. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడికి యెహోయాదా కుమారుడైన జకర్యా మీదికి రాగా అతడు జనుల ఎదుట నిలబడి
మీరెందుకు యెహోవా ఆజ్ఞను మీరుచున్నారు? ఎవరండి? యెహోయాదా. యెహోయాదా ఇంటిలో బాగా గమనించండి, యెహోయాదా ఇంటిలో జకర్యా కన్నా బాగా యెహోయాదా వాళ్ళ మామగారి కుమారుడండి. వారింటిలోనే యోవాషు పెరిగాడు. వారింటిలోనే యోవాషు ఉన్నాడు. జకర్యా యోవాషులు ఇద్దరు కలుసుకొని ఆడుకున్నారు. మామగారి కొడుకు యాజకుడైపోయాడు, ప్రవక్త అయ్యాడు. ఇంట్లో వాళ్ళ మామ బతికించి నేర్పించిన యోవాషు రాజు అయ్యాడు. తన ఇంటిలో తన నాన్న చనిపోతే తన ఇంటిలో పెరిగిన యోవాషు చెడిపోతున్నాడని ఒక్కసారి నా మాట వినండి. మీరెందుకు యెహోవా ఆజ్ఞను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు. మీరు యెహోవాను విసర్జించిరి కనుక ఆయన మిమ్మును విసర్జించి ఉన్నాడని ఇంతకుముందు మనం 12వ అధ్యాయంలో చూసాం. మీరు యెహోవాను విసర్జించిరి కనుక ఆయన మిమ్మును విసర్జించిన దేవుడు సెలవిచ్చున్నాడు అనను. అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణము లోపల రాతివేతల చేత అతనిని చావగొట్టిరి. నాన్న వీడిని ఎందుకు బతికిస్తున్నావు ఇంట్లో అని జకర్యా ఆ రోజు వాడిని చంపేసిందంటే, బాగా వినండి, రాజు ఎంకరేజ్ చేశాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, యెహోయాదా కొడుకు జకర్యా. ఇతను బైబిల్లో ఉన్న జకర్యా కాదు, జకర్యా గ్రంథం రాసిన జకర్యా కాదు, డోంట్ కన్ఫ్యూజ్. యెహోయాదా కుమారుడు. ఈ లోకములు బాగా గమనించండి, ఈ లోకములో మనుషులందరిలోకి చాలా మంచివారుగా జీవించిన వారు, మంచి మాటలు మాట్లాడిన వారు, వారి జీవితములో ఎక్కువగా దౌర్జన్యానికి గురై చచ్చిపోయారండి. యోసేపు తన అందరిలో మంచివాడు, అమ్మేశారండి. స్టెఫను అందరికన్నా అపోస్తల కార్యములో చూస్తాం 4వ అధ్యాయం. స్టెఫను దేవుని ఆత్మపూర్ణుడు, ఎన్నుకున్న వారిలో ఫస్ట్ వాడు స్టెఫన్ అండి. ఇశ్రాయేలు 12 తర్వాత వారి కింద పనిచేయడానికి డీకన్స్ని ఎన్నుకుంటే ఫస్ట్ స్టెఫన్ ఎన్నుకుడు. దేవుని ఆత్మచేత సంపూర్ణంగా నింపబడిన వాడు. ఆయన మాట్లాడుతుంటే ఒక్కసారి అపోస్తల కార్యములు 7వ అధ్యాయం, అపోస్తల కార్యములు 7వ అధ్యాయం, అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 59వ వచనం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 59, 60. ప్రభువును గురించి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. దేవుని గురించి మాట్లాడుతుంటే రాళ్ళతో కొట్టి చంపారండి. ఇక్కడ దౌర్జన్యం చేస్తున్న ఏమనుకోని ఉండొచ్చు జకర్యా, మా ఇంట్లో పుట్టినవాడు, నా బ్రదర్ లాంటి వాడు, మా నాన్న భిక్ష ఆయన జీవిస్తాడు. ఎప్పుడైతే జకర్యా వచ్చి దేవుడు మిమ్మల్ని విసర్జించాడు అన్నాడో కోపం వచ్చేసిందండి రాజుకు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ధర్మశాస్త్రం కుంద బాగా గమనించండి. రాజు మాటను బట్టి యెహోవా మందిర ఆవరణంలో రాతివేతల చేత చావగొట్టిరి. మీరు ఇంతకుముందు నేను స్టెఫన్ది చదివించిన, ప్రభువా ఈ పాపము వారి మీద మోపకము అని ఆయన ప్రార్థన చేస్తాడు అపోస్తల కార్యము 7వ అధ్యాయంలో. ఇక్కడ 22వ అధ్యాయం 24వ అధ్యాయంలో చూడండి, ఆ ప్రకారము రాజైన యోవాషు జకర్యా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మరిచిన వాడై అతని కుమారుని చంపించెను. అతడు చనిపోవున్నప్పుడు యెహోవా దీన్ని దుష్టించి దీని విచారణలోనికి తెచ్చును గాక అనెను. ఓల్డ్ టెస్టిమెంట్లో రూలు కంటికి కన్ను పంటికి పన్ను. న్యూ టెస్టిమెంట్లో యేసు ప్రభు వచ్చిన తర్వాత రూలు ఒకడు ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప నింపడం. ఇద్దరు దేవుని గురించే మాట్లాడారు. ఇద్దరు మంచిని, అక్రమాన్ని, అన్యాయాన్ని ఇద్దరు ఖండించారు. ఇద్దరు దేవుని యొక్క ఉగ్రతను గురించి మాట్లాడారు. అపోస్తల కార్యంలో ఉన్న స్టెఫెన్ను, ఇక్కడ 2వ దినవృత్తాంతము 24లో ఉన్న జకర్యాను, ఇద్దరిని రాళ్ళతో కొట్టారు. ఒకడేమంటాడు, యెహోవా దీనిని దృష్టించి విచారణలోనికి తీసుకురా, యూ మస్ట్ డెఫినెట్లీ పనిష్ దెమ్ అని అన్నాడు ఓల్డ్ టెస్టిమెంట్లో. ఎందుకంటే అప్పుడు వారికి ద్వితీయోపదేశకాండంలో ఉంది కంటికి కన్ను పంటికి పన్ను. కొత్త నిబంధన, ఇప్పుడు మనం కృపాయుగంలో ఉన్నాం. అప్పుడు రాజుల యుగంలో క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ గమనించి ధర్మశాస్త్ర యుగం అదే. ధర్మశాస్త్ర యుగంలో కంటికి కన్ను పంటికి పన్ను.
ఇప్పుడు కృపాయుగంలో ఉన్నాం. మనం ఒక చెంప కొడితే దేవుడు అన్నాడు ఇంకో చెంప. యేసు ప్రభు చనిపోయేటప్పుడు శిలువ మీద ఏ మాట అన్నాడో స్టెఫన్ అదే అన్నాడు. సంఘంలో వారు గమనించాలి. మనకి ఈ దినాల్లో కంటికి కన్ను పంటికి పన్ను లేదమ్మా. ఆయన నెరవేర్చేశాడు. ఓల్డ్ టెస్టిమెంట్ కొట్టివేయబడలేదు, నెరవేర్చబడింది మాత్రమే. మన తల్లిదండ్రులు, మన పితరులు ఉన్నారు కదా, మన తాతలు ముత్తాతలు, వారు ఇప్పుడు మనతో లేరు. కానీ వారిని గురించి మాట్లాడుకుంటే మనకు రకమైన సంతోషం. అంతేనమ్మా. మన తాతలు, మా తాత అలాంటి వాడట. ఎవరు చెప్పారు? మీ నాయన చెప్పాడు కదా. మా తాత అంత గొప్పవాడంట, అంత బాగా ప్రార్థన చేస్తారంట. మీ తాత లేడుగా, ఎందుకు తాతను గురించి మాట్లాడుతున్నారు? తాత యొక్క జీవితాన్ని ఎందుకు గురించి మాట్లాడుతున్నారు? వారి ఔన్నత్యం నీకు సంతోషాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. వారు జీవించిన జీవిత విధానం నీకు మాదిరికరంగా ఉంటుంది. ఓల్డ్ టెస్టిమెంట్ను ఎందుకు చదువుతాం? దాన్ని చదవడం వల్ల మనకు ధైర్యం వస్తుంది. దేవుని కార్యాలను మనం ఎలా చేస్తున్నాం? ఇప్పుడు కృపాయుగంలో మనం ఉన్నాం. అందుకే ప్రభు అంటాడు, నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చా, కొట్టివేయడానికి రాలే. అందుకే చాలామంది అంటారు యేసు ప్రభు వచ్చాడు కదా, ఓల్డ్ టెస్టిమెంట్ ఎందుకు? ఓల్డ్ టెస్టిమెంట్ లేకుండా న్యూ టెస్టిమెంట్ లేదు, అంతేనా? ఇఫ్ దెర్ ఈజ్ ఓన్లీ ఓల్డ్, దెన్ దెర్ షుడ్ బి ఎ న్యూ. దెర్ కెన్ నెవర్ బి ఎ న్యూ టెస్టిమెంట్ వితౌట్ ద ఓల్డ్ టెస్టిమెంట్, అంతేనా? న్యూ అని ఎందుకు అంటామండి? ఓల్డ్ ఉంది కాబట్టి. ఓల్డ్ అని ఎందుకు అంటామండి? న్యూది వచ్చింది కాబట్టి. రెండిటికి అవినాభావ సంబంధం ఉంది. క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా, 23వ వచనం, ఆ సంవత్సర కాలమందు సిరియా సైన్యము యోవాషు మీదికి వచ్చెను. వాస్తవానికి 2వ రాజుల గ్రంథములో మనం గమనిస్తే దీనికన్నా ముందు యెహోయాదా చనిపోయిన వెంటనే సిరియా రాజు యుద్ధానికి వస్తానని అంటాడు. మీరు 2వ రాజుల గ్రంథం చూడండి. ఆ యుద్ధానికి వచ్చిన సిరియా రాజు యుద్ధానికి వచ్చినప్పుడు క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆ సిరియా రాజునకు యెరూషలేము దేవాలయములో దావీదు జయించిన బంగారము, వెండి, ఇత్తడి తను కూడా కొన్ని జయించినాడు కదా, అది డబ్బును మొత్తము ఆయనకు రాజునకు కప్పముగా ఇచ్చేస్తాడు సిరియా రాజునకు. సిరియా రాజు వెళ్ళిపోతాడు. కానీ ఎప్పుడైతే జకర్యాను చంపాడో సిరియా రాజు 2వసారి యుద్ధానికి వస్తాడు. వాక్యం చూడండి. వారు యూదా దేశము మీదికి యెరూషలేము మీదికి వచ్చి శేషము లేకుండా జనుల అధిపతులందరినీ హతము చేసి తాము పట్టుకొన కొల్ల సొమ్మంతయు దమస్కు రాజునొద్దకు పంపిరి. 24వ వచనం మీరు చూడాలి. సిరియనులు చిన్న దండుతో వచ్చినను, ఇశ్రాయేలు దగ్గర చాలామంది ఉన్నారు సైనికులు. సిరియనులు చిన్న దండుతో వచ్చినను యూదావారు తన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందుకై యెహోవా వారి చేతికి అతి విస్తారమైన ఆ సైన్యమును అప్పగింపగా, అది కథ. సిరియనులను దేవుడు లేపి వారు కొద్ది మందితో వచ్చారు. వీళ్ళ దగ్గర లక్షలు ఉన్నారు, వారు 100ల్లో వచ్చారండి. దేవుడు ఏం చేశాడు? లక్షలుగా ఉన్న ఇశ్రాయేలీలను, యూదా వారిని 100ల్లో వచ్చిన సిరియన్లకు అప్పగించేశాడట. చూడండి, ఆ సైన్యమును అప్పగింపగా యోవాషుకు శిక్ష కలిగెను. వారు యోవాషును విడిచిపోయినప్పుడు అతడు మిక్కిలి రోగి అయి ఉండెను. బాగా చచ్చిపోయేటట్టు ఆయనను శిక్షించి పొడిచి వదిలిపెట్టారు. అప్పుడు యాజకుడైన యెహోయాదా కుమారుల ప్రాణహత్య దోషము నిమిత్తము అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతడు పడక మీద ఉండగా అతనిని చంపిరి. క్రీస్తు నందు ప్రేమైన వాళ్ళరా, నేను ఇంట్రడక్షన్లో చెప్పా. 1 రాజుల గ్రంథంలో యోవాషును కుట్ర చేసి చంపిరి ఆయన సేవకులు అని ఉంది. ఎందుకు చంపారు? 2వ దినవృత్తాంతంలో డీటెయిల్స్ ఉన్నాయి. ఇశ్రాయేలుకు కోపం కదా, మా మందిరాన్ని బాగు చేసిన రాజును దేవుడు కుట్ర చేసి ఎలా చంపిస్తాడయ్యా? 2వ దినవృత్తాంతంలో దానికి డీటెయిల్గా డిస్క్రిప్షన్ ఇస్తుంది. ఎందుకు చంపారండి? ఆయన భయంకరమైన దేవుణ్ణి వదిలి వెళ్ళిపోతుంటే తనను పెంచిన యెహోయాదా కుమారుడు జకర్యా ప్రవక్త వచ్చి ఆయనకు చెప్తే ఆయనే ప్రోత్సహించి చంపించాడు రాళ్ళ చేత. శిక్ష పడొద్దా? ఇది విన్న తర్వాత ఇశ్రాయేలుకు అర్థమైంది. క్రీస్తు నందు ప్రేమైన వాళ్ళు అప్పుడు చూడండి, చనిపోయిన యెహోయాదా కుమారులు ప్రాణహత్య దోషం నిమిత్తము అతని సేవకులు అతని మీద కుట్ర చేసి, జాగ్రత్తగా వినాలి, అతడు పడక మీద ఉండగా అతనిని చంపిరి. అతడు చనిపోయిన తరువాత జనులు దావీదు పట్టణమందు అతని పాతిపెట్టిరి, కానీ రాజుల సమాధుల దగ్గర అతనిని, దెర్ ఈస్ ఎ ప్లేస్, నారాయణగూడలో ఉంది, మియాపూర్లో ఉంది.
నారాయణగూడలో రాజులు పెట్టారు అనుకుందాం, మియాపూర్లో నార్మల్ పీపుల్ని పెడతారు. వాళ్ళ మామ యెహోయాదా చనిపోతే ఆయన నార్మల్ మ్యాన్, ఆయన తీసుకుపోయి రాజుల సమాధుల్లో పెట్టారు. ఈయన రాజు యోవాషు, ఆయన తీసుకుపోయి నార్మల్గా మియాపూర్లో అట్లా ప్లేస్లో పెట్టారు. అర్థమవుతుందా? ఒకని జన్మదినము కంటే మరణదినము మేలు. మనము చనిపోయిన తర్వాత మన ఒక భూస్థాపన, మన యొక్క బరియలు దేవునికి అంగీకారమైతే ఆయన ఘనమైనదిగా చేస్తారు. పెండ్లి కన్నా బరియలు బాగుండాలట. గమనించండి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఇప్పుడు గమనిద్దాం, ఎవడు కుట్ర చేశాడు? అతని మీద కుట్ర చేసిన వారు, 26వ వచనం, అతని మీద కుట్ర చేసిన వారు అమ్మోనీయురాలైన షిమాతు కుమారుడకు జాబాదు, మోయాబురాలైన షిమ్రాతు కుమారుడకు యెహోజాబాదు అనువారు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, వీరు ఇశ్రాయేలీలు కాదు. మీకు గుర్తొస్తున్నారా వీళ్ళెవరు? ఒక్కసారి ఆదికాండం 19వ అధ్యాయం, ఆదికాండం 19వ అధ్యాయం. దేవుడు ఎవరి ద్వారా వాళ్ళని రాజును చంపించాడో ఒకసారి గమనించండి. వీరు ఆయనకు సేవకులట, వీరిద్దరు. ఆదికాండం 19వ అధ్యాయం. లోతు కుమార్తెలు వారి నాన్నతో వ్యభిచారం చేస్తారు. 37వ వచనం, 19వ అధ్యాయము 37వ వచనం. వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబు అని పేరు పెట్టెను. అతడు నేటి వరకు మోయాబీలకు మూలపురుషుడుగా ఎంచబడును. చిన్నది కూడా కుమారుని కని వానికి బెన్నమ్మి అని పేరు పెట్టెను. అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూలపురుషుడు. రాజును ఎవరు చంపాడండి? ఒకడు మోయాబీయుడు చంపాడు, ఒకడు అమ్మోనీయుడు చంపాడు. ఈ రాజును కనీసం ఇశ్రాయేలు చంపలేదండి, దానికి కూడా నోచుకోలేదు. వ్యభిచారము చేత పుట్టి దేవుని చేత శిక్షకు పాలైన మోయాబీలు అమ్మోనీయులతో దేవుడు ఆయన చంపించాడు. అందుకే ఈ చివరి వాక్యం చాలా ఇంపార్టెంట్. క్రీస్తునందు ప్రేమైన వల్ల అతని కుమారుని చూడండి, అతని మీద కుట్ర చేసిన వారు అమ్మోనీయురాలైన షిమాతు కుమారుడుకు జాబాదు, మోయాబురాలైన షిమ్రిత్తు కుమారుడకు యెహోజాబాదు అనువారు. అతని కుమారులను గూర్చియు అతని మీద చెప్పబడిన అనేకమైన దేవోక్తులను గూర్చియు అతడు దేవుని మందిరమును బాగు చేయడం గూర్చియు రాజుల సటీక గ్రంథములో వ్రాయబడి ఉన్నది. అతనికి బదులుగా అతని కుమారుడైన అమాజ్య రాజాయను. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, జీవితము ఎలాంటి టర్ను తీసుకుంటుందో నీకు తెలీదు. నీ జీవితంలో నీ హృదయములో నీవు అదే చెప్తున్నా, 13 to 19, 17 నుండి 19 సంవత్సరాల్లో మన పిల్లలు, లేకపోతే 20s, మ్యాక్సిమం 20s, 29 సంవత్సరాల లోపు నీవు దేని గురించి ఆలోచించి దేని మీద నీ కుటుంబాన్ని, నీ యొక్క హృదయాన్ని కట్టుకుంటావో నీ జీవితాంతము దాని మీదనే నువ్వు ఇల్లు కట్టుకుంటావు. దాని తర్వాత నువ్వు మారవు. యోవాషు యెహోయాదా చనిపోయే సమయానికి ఆయన సుమారుగా ఒక 20-25 సంవత్సరాల వాడు. 23 సంవత్సరాలప్పుడు కదా, ఒక 25 సంవత్సరాల వాడు. తన జీవితంలో తన మామకు భయపడి చేశాడు. కానీ చివరికి తన జీవితం ఎలా అంతమైందో, ఎంత భయంకరంగా ప్రజలు ఆయనను ఒప్పుకోకుండా ఆయనను చివరికి రాజుల దావీదు చనిపోయి పెట్టబడిన సమాధుల తోటలు కూడా పెట్టలేదంటండి. జాగ్రత్త పడదాం. దేవుని ఎదుట మనము మన 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 హృదయాలను ఆయనకు భిన్నంగా ఉంచుకొని ఆయనకు భయభక్తులు ఉన్నట్టు ప్రదర్శిస్తే ఆయన అంగీకరించాలని యోవాషును బయటపెట్టాడు దేవుడు. యోవాషు యొక్క కుట్ర, యోవాషు యొక్క భయంకరమైన హత్యా ప్రయత్నాలు భయంకరంగా ఉన్నాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నాడు? ఎజ్రా ఎందుకు రాస్తున్నాడు? ఇశ్రాయేలుకు చెప్తున్నాడు. మీరు అడిగారుగా, రాజునకు పనివారు కుట్ర చేశారని. అంత గొప్ప దేవాలని బాగు చేసిన రాజును కుట్ర చేసి చంపిస్తాడా దేవుడు? అన్యాయం కదా. ఎందుకు చంపించాడండి దేవుడు? యోబు గ్రంథంలో మనం చూశాంగా, దేవుడు అన్యాయం చేయడం అసంభవం, సర్వశక్తుడు న్యాయము తప్పుట అసంభవం. ప్రతివానికి వాని క్రియల చొప్పున ఆయన ప్రతిఫలం ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మరొకసారి 2వ దినవృత్తాంతములు యోవాషు గ్రంథము నుండి మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. అవును మా తండ్రి,
మా భక్తి, మా ప్రయాస, మా పరిచర్య మూఢభక్తి అయితే, అది కేవలము మనుషులకు చూపించినదైతే ఒకనాడు దాన్ని నేను బయటపెట్టి మా జీవితాల్లో మమ్మల్ని ఖండిస్తారని వాక్యము యోవాషు జీవితాన్ని గురించి మాకు తెలియజేస్తుంది. మేము ఏమై ఉన్నామో, మా జీవితాలు ఎలా ఉన్నాయో, నీ కొరకు మేము ఎంత ఆసక్తి కలిగి ఉన్నామో, నీ యందు మేము ఎంత భయభక్తి కలిగి ఉన్నామో మరొకసారి మమ్మల్ని మేము పరీక్షించుకోగలిగిన కృప మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచండి. వచ్చిన వారిని దీవించండి. వింటున్న వారితో మీరు మాట్లాడండి. మా జీవితాలను మీరు పరీక్షిస్తున్నారు నాయన. మా జీవితాలను మీరు మీరు మా ప్రభా మీరు చూస్తున్నారు నాయన. కాబట్టి మేము జాగ్రత్తగా నీ వాక్య ప్రకారంగా జీవించగలిగిన కృప మాకు ఇవ్వమని, ఈ సాయంకాలపు దీవెనలు, ఆశీర్వాదాలు మాకందరికీ దయచేయమని, సంఘంలో ఉన్న ప్రతి వారిని దీవించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామన అడిగి బతిమలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. పరమ తండ్రి ప్రేమ, ప్రభు యేసు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం చేరిన మనకందరికి, రాలేని వారికి ఆయన కృపా కాపుదల భద్రత ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్.